గురుచరిత్ర అధ్యాయము 12. నృసింహ సరస్వతి సన్యాసం అవటం. అప్పుడు నరహరి చెప్తున్నాడు, అమ్మ, సన్యాసం అంటే సమస్త కోరికలను త్యజించి మనస్సును భగవంతుడిపై లగ్నం చేయటమే. మనిషి ఎప్పుడు మరణిస్తాడో అతడికే తెలియదు కదా. అందువల్ల వయసుతోటి సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచే కూడా మనం భక్తి శ్రద్ధల్ని అలవాటు చేసుకోవాలి. ముసల్తనంలో చేస్తామంటే అప్పుడు మనకి శరీరం సహకరించకపోవచ్చు. బాల్యం నుండే భగవద్భక్తికి సాధన చెయ్యాలి. శరీరంపై మమకారం పెంచుకోకూడదు, అది ఏనాడైనా నశించేది. భార్యా బిడ్డలు రుణానుబంధాలకు ప్రతిరూపాలు, వారు ఆధ్యాత్మిక సాధనకు అడ్డుతెరలు. అందువల్ల నేను పెళ్లి చేసుకుంటే మెడకు ఉడుతాడును తగిలించుకున్నట్టే అవుతుంది. పుట్టేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ వెంట వచ్చేది తీసుకుపోయేది కూడా ఏదీ ఉండదు. భిక్షాందేహి మాత అంటే ఏ తల్లి అయినా నాకు పట్టెడన్నం పెడుతుంది. అందువల్ల ఈ విషయంలో మీరు మాట్లాడవద్దని తల్లికి జ్ఞానోపదేశం చేస్తాడు. అది విన్న తల్లి తనకి సంతాన భాగ్యం కలిగే వరకు ఉండమని చెప్పి ప్రాధేయపడుతుంది. అలాగే అంటాడు. కొద్ది కాలానికి తల్లికి 2 కవల పిల్లలు పుడతారు. ఈలోగా నరహరి వద్దకి అనేక దేశాల నుంచి వచ్చి విద్యార్థులు విద్యని నేర్చుకుంటూ ఉంటారు. హరి అంటాడు కదా తల్లితోటి, వీళ్ళు కాకుండా ఇంకా నీకు మరొక 2 సంతానం కలుగుతుంది, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి నేను వెళతానను అని తల్లిని అనుమతి కోరతాడు. తల్లి అంటుంది కదా, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాము, నువ్వు భక్తి వైరాగ్య మార్గంలో నడుస్తానంటుంటే నిన్ను అడ్డు పెట్టాను, నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి నీ దర్శన భాగ్యం మళ్ళా నాకు ఎప్పుడు కలుగుతుందో అని అడుగుతుంది. అప్పుడు అంటాడు కదా, నన్ను స్మరించుకున్నంత మాత్రంలోనే నేను నీకు దర్శనం ఇవ్వగలనని అభయం ఇస్తున్నాను అంటాడు. వారికి భోగభాగ్యాలను ప్రసాదించి బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. అప్పటికి అతని వయస్సు 10 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు. కొంతమంది శిష్యులు అతన్ని అనుసరించారు. నరహరి కాశీక్షేత్రాన్ని సంకల్ప మాత్రం చేతే చేరుకుంటాడు. పవిత్ర గంగా నదిలో నిత్యం స్నానం చేస్తూ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉంటాడు. అతడి ఆత్మ పరమాత్మ యందు లయమై ఉండటం చేత బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి యోగులు అవధూతలు అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఇతడు సామాన్యుడు కాడని, అవతార పురుషుడని వాళ్ళు ఇట్టే గ్రహిస్తారు. వారంతా నరహరిని జగద్గురువుని చెయ్యాలని, అతడికి సన్యాస దీక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. వారిలో కృష్ణ సరస్వతి యతీశ్వరులు నరహరికి సన్యాస దీక్షను ఇస్తారు. స్వామివారు శ్రీపాద శ్రీవల్లభులు మరియు దత్తాత్రేయుల అవతార పురుషుడు కదా. అట్లాంటప్పుడు కృష్ణ సరస్వతి యతీశ్వరులు నరహరికి ఎలా గురువు కలిగారు అని సందేహం కలుగుతుంది నామధారకుడు. సిద్ధపురుషుణ్ణి అదే అడుగుతాడు. అప్పుడు సిద్ధపురుషుడు అంటాడు కదా, శ్రీరాముడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మలే అయినా వారికి వశిష్ఠులు సాందీపులు గురువులు అయ్యారు కదా. అదేవిధంగా నరహరికి కూడా కృష్ణ సరస్వతి గురువు కాగలిగాడు. నరహరి సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత గురువు గారు నృసింహ సరస్వతి అని నామకరణం చేస్తారు. నృసింహ సరస్వతి వారు యతిలోకానికే సార్వభౌములు అవుతారు. తర్వాత శిష్య సమేతంగా నృసింహ సరస్వతి స్వాములు వారు బదరికాశ్రమానికి వెళ్తారు. ప్రయాగలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి సన్యాస దీక్ష ఇచ్చి మాధవ సరస్వతి అని నామకరణం చేస్తారు. ఈ విధంగా నృసింహ సరస్వతి వారు భూమండలాన్ని అంతటినీ పర్యటిస్తూ వేదాంత రహస్యాల్ని బోధిస్తూ చివరగా పూర్వాశ్రమంలో స్వస్థలమైన కంజర్ నగరానికి చేరతారు. 12వ అధ్యాయం సమాప్తం.